పాకిస్తానీ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టీతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న 102 మందిపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం దర్యాప్తు ప్రారంభించింది. అతడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సందేహిస్తున్న వ్యక్తుల ఆచూకీ, కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది బృందాలు పనిచేస్తున్నాయి. భారత యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి షాజాద్, అతడి సహచరులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏటీఎస్ వెల్లడించింది. ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల తరలింపు వంటి చర్యల్లో వీరిని ఉపయోగిస్తున్నట్టుగా తెలిపింది. పాకిస్తానీ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టీతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న 102 మందిపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం దర్యాప్తు ప్రారంభించింది. అతడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సందేహిస్తున్న వ్యక్తుల ఆచూకీ, కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది బృందాలు పనిచేస్తున్నాయి. భారత యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి షాజాద్, అతడి సహచరులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏటీఎస్ వెల్లడించింది. ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల తరలింపు వంటి చర్యల్లో వీరిని ఉపయోగిస్తున్నట్టుగా తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.